మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మనకి అందరూ చాలా చాలా సజెషన్స్ ఇస్తారు కదా. అందరూ అనుకుంటారు ఎవరెవరో ఏ సజెషన్స్ ఇస్తే మనం ఎందుకు తీసుకోవాలి అని. కానీ నేను అలానే అనుకున్నారా? కాదు. నేను ఒక్కొక్కరు ఇచ్చే సజెషన్స్ ఎందుకంటే వాళ్ళు లైఫ్లో జరిగినవే మనకు చెప్తారు. అయితే నిన్న ఏమైంది అంటే మా పాప నిన్న ఏడ్చింది. యాక్చువల్గా అందరి పిల్లలు ఏడుస్తారు, కానీ ఏమైందంటే ఒక్కొక్క మంత్ ఒక్కొక్కలా ఉంటారు కదా. ఫస్ట్ మంత్ ఎక్కువ ఏడరు, కొంచెం ఎక్కువ స్లీపింగ్ పడుకుంటారు. రెండో నెల కూడా కొంచెం నిద్ర తగ్గుతుంది కానీ పడుకుంటారు. మూడో నెల ఇంకా ఏంటంటే అన్నీ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా. అయితే అలానే మూడో నెలలో పడుకోవడము ఇంకా అవి స్టార్ట్ అయ్యాయి. అయితే నాలుగో నెల మా అమ్మాయికి ఇప్పుడు అయితే అది నాలుగో నెల ఎండింగ్ వచ్చింది. ఇప్పుడు ఈ ఫిబ్రవరి 1కి 5th మంత్ వస్తుంది. అయితే తనకి ఇంకొక ఈరోజు 23rd కదా, ఇంకొక 6-7 days ఉంది. కానీ మా అమ్మాయి నిన్న అంటే రోజు కన్నా నిన్న కొంచెం డిఫరెంట్గా ఎలా అంటే నిద్ర వస్తుంది, పడుకోవట్లేదు. అలా అని బయట అదే లైటింగ్లో తిప్పుతూ ఉంటే అన్నీ అబ్జర్వ్ చేస్తుంది, పడుకోవట్లేదు, నిద్ర వస్తుంది బాగా. ముందంటే ఏంటంటే నిద్ర వస్తే పడుకుని పోయేది, మిల్క్ తాగాలనే టైంలో తాగుతుంది, ఇంకా పడుకోవడం, కొంచెం ఆడుకోవడం, మళ్ళీ అదే రొటీన్. నిన్న కొంచెం చేంజ్ అయిపోయింది బాగా. ఏడడం, పడుకోపెడితే 10 నిమిషాల్లో లెగిసిపోవడం ఇలా అయ్యేది. అయితే నాకు అంటే ఫస్ట్ బేబీ మీకు ఉన్నారు కదా, ఇవన్నీ తెలుస్తాయి కదా అనుకోవచ్చు. కానీ ఫస్ట్ బేబీ టైంలో ఏం తెలీదు, ఎందుకంటే మనకే కొత్త. అది ఫస్ట్ బేబీ టైంలో అన్నీ చాలా సెన్సిటివ్గా ఉంటాం మనము, అన్నీ కొత్తగా ఉంటాయి. సెకండ్ బేబీకి ఫస్ట్ బేబీ ఉన్న సెకండ్ బేబీకి అన్నీ కొత్తగానే ఉంటాయి. అయితే నాకేం చెప్పారని అంటే మామూలుగా మనకు అందరూ ఇలా అయ్యింది అని చెప్తుంటే అందరూ మనకి సజెషన్స్ ఇస్తారు కదా. అలానే ఒకళ్ళు నాకేం సజెషన్ ఇచ్చారంటే, తనకి 4వ నెల ఎండింగ్ అవుతుంది కదా, ఇంకా తను ఏంటంటే లైటింగ్లో ఉండడము, కలర్స్ అబ్జర్వ్ చేయడము, ఏవైనా ఫ్లవర్స్ అబ్జర్వ్ చేయడం, ఇవన్నీ చేస్తారని చెప్పారు. సరే అలా అనుకున్నాను. అయితే తను ప్రతిరోజు నైట్ పడుకుని పోతుంది. మిల్క్ కోసం మాత్రమే లెగిస్తే మిల్క్ ఇచ్చేసిన తర్వాత పడుకుని పోతుంది. నిన్న నైటు 3 నుండి 5 వరకు అసలు పడుకోలేదు, ఆడుకుంటుంది. అయితే నేను ఎంత ట్రై చేసినా పడుకోవట్లేదు. అయితే ఇంకొకరికి నేను ఇదే చెప్పా, ఇలా పడుకోవట్లేదని. అంటే వాళ్ళు ఏం సజెషన్ ఇచ్చారు అంటే, యాక్చువల్గా ఇప్పుడు 4th మంత్ ఎండింగ్ 5th మంత్ వచ్చే టైంలో వాళ్ళంట వేకుని లేచి ఆడుకుంటారంట. అంటే అల్లరి పెడితే మాత్రమే మనం చూసుకోవాలి, లేకపోతే వాళ్ళు బాగా ఆడుకుంటారంట వేకుని లేచి. అంటే 3 to 4 కానీ 4 to 5 ఆ టైంలో ఆడుకుంటారంట. అంటే నాకు మా బాబు టైంలో ఇవేవి గుర్తులేవు, తెలియదు కూడా. నేను ఒక్కొక్కటి చెప్తూ ఉంటే నాకే అవునా, ఓకే. అయితే అంటే మనకి తెలీదు, మనకు భయం వేస్తుంది. కానీ అందరినీ ఒక్కొక్కటి చెప్తారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఫేస్ చేసి ఉంటారు కదా. కొంతమందికి కొన్ని చిట్కాలు తెలిసి ఉంటాయి, అవి మనం పాటిస్తే మన ఇష్టం, అది పాటించవచ్చు, పాటించకపోవచ్చు. నాకు కొంతమంది ఏం చెప్పారంటే, బెడ్ మీద కాకుండా కింద బొంత వేసి యాక్చువల్గా మా పాప వెనక్కి పాకుతుంది. అయితే బొంత వేసి కింద వేస్తే కొంచెం మంచిగా ఆడుకుంటారు అన్నారు. నేను అది కూడా ట్రై చేశాను, బాగానే నాకైతే అది వర్కౌట్ అయ్యింది. నాకు అనిపించింది అందరూ ఎవరెవరు ఏమేమి చెప్తారో అది మన ఇష్టం, పాటించవచ్చు, పాటించకపోవచ్చు. కానీ ఒకసారి ట్రై చేయడం తప్పులేదు, అది మనకి యూజ్ అయితే ఇంకా మనమే హ్యాపీ కదా. అందుకే నేను కూడా చెప్దాం అనుకొని ఇలా నేను ఫేస్ చేసేది చిన్నగా చెప్తున్నాను. మీకు కూడా మీరు ఎవరైనా ఏమైనా చెప్పినా, ఏమైనా సజెషన్స్ ఉన్నా నాకు కింద కమెంట్ చేయండి.